పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా రక్తం చింది ప్రాణం పోసి సిలువను మోసి ప్రేమించిన ప్రేమామయుని ప్రత్యేక ప్రార్థనలో యేసుతో 40 రోజుల కార్యక్రమంలో 3 గంటల ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కుళందేరాజ్ మరియు పనిమే మేరీ వారి యొక్క ఆత్మల శాంతి కొరకు, అలాగే సిస్టర్ సాంగ్తా మంచి ఆత్మశాంతి కొరకు, అలాగే సరస్వతి బాబీల ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మెరుగు శారద శ్రీనివాస్ వివాహమునకు ఉన్న ఆటంకములో తొలగిపోనట్లుగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు యోమా శ్రీనివాస్. అలాగే ఈ దినం సిలువను ధరించి ప్రభువా మాపై కనికరించమని సిలువ ఆరాధనలో ప్రదక్షిణలో పాల్గొన్న వారిని దీవించాలని, ప్రతిరోజు జరుగుతున్న ఈ 3 కార్యక్రమములను ప్రభు దీవించాలని ప్రభుని ప్రాశతో ప్రార్థన చేసుకుంటూ భక్తి భావముతో ఈ కారుణ్య జపమాలలో పాల్పంచుకోవటానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రండి ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళిబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతననిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. చాలా మంది జీవితం చెదరిపోయి గుండె పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి అనేక మందికి ఉన్నాయి. డబ్బు లేనందువలన కాదు, మంచి జాబు లేనందువలన కాదు, కానీ జీవితంలో విరక్తి. అందుకే అందరినీ ఆయన దగ్గరికి రమ్మని పలికిన సిలువ క్రింద యేసు ప్రభు మనము రాగా చెదరకు బెదరకు, మారని దేవుడు నీతో ఉంటా అని పలికిన మాటను గుర్తించి మనము ఆయనకి మన బాధలను చెప్పే పాటను సెలెక్ట్ చేశాం.
కలవరపడకు, కన్నీరు కార్చకు, కడ్డ వరకు నిన్ను చేజారనీయను అని పలికిన మాటను గుర్తించే దినం. హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. జెరుబాబులు యెహోషువ, ప్రజలారా మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు, నేను మీకు తోడుగా నుందును. జెరుబాబెల్, యాషువా, ఆల్ ద పీపుల్, టేక్ కరేజ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఐ విల్ బీ విత్ యూ. హగ్గాయి 2:4. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. చెదరకు బెదరకు, మారని యేసుక్రీస్తు శిలువ నుండి నిన్ను చూస్తున్నాడు అని పాట. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. కలవరపడకు, కన్నీరు కార్చకు, కడవరకు నీ చేయి జారని. ఆమేన్. స్తోత్రం ప్రభువా. కలవరపడకు, కన్నీరు కార్చకు, కలవరపడకు, కన్నీరు కార్చకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండును, సిలువ నుండి మేము ప్రేమతో చూచును. పాట మున్ననే పాడాం. మరొకసారి సిలువ వైపు చూచి పాడాలని అనిపించింది. మీకు కూడా అలాగ అనిపిస్తుందని నమ్ముతూ ఈ పాటను మళ్ళీ ఒకసారి పాడుతున్నాం. దుఃఖపు నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
హగాయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు నుండి వెడలినప్పుడు నేను మీకు నిత్యము అండగా ఉండునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా ఉందును కనుక మీరు భయపడవలదు. When you left Egypt, I had promised you that I will be your shadow, I will be with you. So, even now I tell you, I will be with you, do not be afraid. సిలువ నుండి ప్రభు 2 చేతులను చాచి మనతో పలుకుతున్న అభయమోసగే మాటలాగా అనిపిస్తుంది. హగాయి 2:5 When you left Egypt, I was with you. Now also I will be with you. From the cross, may we listen to the voice of God like that. శుక్రవారం విన్నాం, ఆయన స్వరమును వినాలని. అలాంటి రోజులు ఇవి. విందాం, పాడుదాం. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగా నుండా. ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు. ఆయన బాగువే నీకాధారం, ఆయన బాహువే నీకాధారం. చెదరకు మా మనసా, ఇవు బెదరకు మా మనసా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. సిలువ క్రిందకి రావడమే ఉపవాసం, దేవునితో సహవాసంని నేర్చుకున్నాం. ఆయన క్రిందకి వచ్చి పాదాలు పట్టుకొని నీవే ఆధారమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏదో ఒక మేలులు జరగాలని కోరుతున్నావు. దేవుడు నీ ప్రార్థనను ఇప్పుడు ఆలకిస్తూ ఉన్నాడు. Amen. Person working in a transport, you are waiting for some miracle. God is honoring that prayer. Thank you, Lord. మూడవ గుర్తు యెషయా 57:19. సమీపమున ఉన్నవారికి దూరమున ఉన్నవారికి కూడా శాంతిని దయచేయి. నా ప్రజలకు చికిత్స చేయును. అవర్ గాడ్ gathers all kinds of people together in one place and gives them the peace. He is a God who is very close, who is also very far. He brings everybody together and brings them joy, peace, Jesus. and he treats them in their sickness. అయ్యా, ఈ వాక్యం నాలో నెరవేరాలని Amen. ఎదురు చూస్తున్న యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ప్రజలకు ఇది జరగాలని ఆశతో పాడుదామా సిలువ వైపు చూస్తూ ఈ పాటను. చెదరకు మా మనసా, నీవు చెదరకు మా మనసా, చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగానుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. యేసుని చెంత స్థిరముగా నిలచిన, యేసుని చెంత స్థిరముగా నిలచిన, ఆత్మకు శాంతి ఆయని మనసా, ఆత్మకు శాంతి ఆయనే మనసా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. యేసు ప్రభు దగ్గర స్థిరంగా నడుస్తాం. ఆయనతో ఉండడమే సహవాసమే మనకు ఆశీర్వాదం. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రారంభించి 14, 15, 16, 18, 17, 18 5 రోజులు అయిపోయినాయి ఆల్రెడీ. ఇక మనకు మిగిలినది 35 రోజు లెక్క పెడుతూ ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రభు బిడ్డలకు దయచేసి ఈరోజు ఆదివారం కదా పూజలో పాల్గొన్నామని అందరూ ఈ ప్రోగ్రాం చూడకపోవచ్చు. అందరికి లింక్ పంపండి. ఆత్మలను రక్షించుకోండి, మీ ఆత్మను కూడా రక్షించుకునే భాగ్యం. అందరూ సంరక్షణలో ఉండుటకై యేసు సిలువ చూడండి, ఆ రెక్కల క్రింద రావాలని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతం, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును తెలుగు వడకములో పాల్గొనటానికి తెలుగు వడకములో పాల్గొనడానికి రాబోయే బిడ్డల మీద రాబోయే బిడ్డల మీద DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఎంత గొప్ప భాగ్యం. 40 రోజులు కూడా సిలువ ఇలా ఉంచబడుతుంది. సిలువను చూసుకుంటూ ప్రార్థించే ప్రార్థన ఈరోజు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ సిలువ ఇవ్వబడినది. ఆ సిలువను ముట్టుకొని పట్టుకొని చూచి ప్రార్థించండి, గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్. 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎబ్రేయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం, తానే శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. Because he himself was tested and he went through such a pain, he can help and understand all of us who are going through similar test and suffering. దీని గురించి ప్రభు చిత్తమైతే యేసుతో 40 రోజుల కార్యక్రమంలో సాయం సమయంలో ఒక రోజు మీతో పాటు పంచుకుంటాను. ఇప్పుడు పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. మనము శోధింపబడినప్పుడు మనకు ముందుగా శోధింపబడిన యేసు వైపు చూసి ప్రార్థిస్తాం. చెదరకునా మనసా, నీవు బెదరకునా మనసా, చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగానుండా, మారని
శ్రీక్రీస్తు నీ తోడుగా శోధింపబడిన యేసు సోదరులో ఉన్న మనకు సహాయం చేయమని సిలువ వైపు చూసి ప్రార్థించే పాట. ప్రభువే శోధింపబడి వ్యధనుందెను కనుక, ప్రభువే శోధింపబడి వ్యధనుందెను కనుక, శోధనలో మనకు సహాయం చేయును, శోధనలో మనకు సహాయం చేయును. చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా. శోధనలో ఉన్నారా? ఆయన వైపు చూడండి, సహాయం చేస్తాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోధనలో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పోరాటంలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పనికిరాని దాన్ని వదిలేసి నీ వైపు చూస్తున్న వారందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సిలువను తీసుకుని వెళ్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి మొట్టమొదటి తెలుగు మరి తపస్సుగాలు ఉడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న డిఎంఐ గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కలవరముతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులతో సిలువ వైపు చూస్తున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో రోజు పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో రేపటి దినం నుండి సాయం సమయమున తెలుగు అడకములకు వస్తున్న వాళ్ళ కోసం ప్రార్థించండి. ఇంకా ఎవరైనా నాకు తెలియదని అనుకుంటే వాళ్ళందరికీ తెలియచేయండి. ఒకవేళ రేపు రాకపోయినా ఎల్లుండి మార్నింగ్ అయినా వాళ్ళని పంపండి. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన వడకం, ఇది అరిదుగా దొరికే తపస్సు కాలం, వదలకూడదు. అందరికీ విషయం తెలియచేయండి. ఫ్రమ్ టుమారో as we are beginning the Telugu retreat, let not people miss this opportunity. Even if they happen to come to after tomorrow, doesn't matter, send them. దయచేసి అందరి కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు సిలువను ధరించి ప్రార్థిస్తున్న అనేక మంది ఎంతో ఆశతో ఈరోజు సిలువ గురించి అనేక విషయాలు ఉదయం పూజలో దేవుడు మాట్లాడాడు, మీరు విని ఉంటారని నమ్ముతున్నాను. దిస్ మార్నింగ్ డ్యూరింగ్ ద సర్మన్ God spoke to us. What a value, power is in the word of God. Please go through that talk again. ఆ టాక్ను వినండి, దీవించబడండి, అందరికీ ఈ విషయం తెలియచేయండి. ఈ నెల వచ్చే నెల తపస్సు కాల ప్రత్యేక వడకం దయచేసి పాల్గొనాలని మనవి చేస్తున్నాను. వచ్చే నెలలో 18 నుంచి 22 వరకు మిస్ కాకూడదు, ప్రార్థించండి. అలాగే ఇంగ్లీష్ వడకం వచ్చే నెలలో 6 నుంచి 9 వరకు. The English retreat next month, that is special retreat for the Lent, is from 6th to 9th, and Telugu retreat next month is 18th to 22nd. వచ్చే వాళ్ళందరూ దయచేసి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉంటేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. రండి, దీవించబడండి. చివరి గుర్తు,
మనము హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం. మనము ఎల్లప్పుడూ మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడు అయిన యేసుపై మన దృష్టిని నిలుపుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్య పెట్టక సిలువను మోసి చివరికి దేవుని సింహాసనంలో కూర్చున్నాడు. We also will go through different kinds of temptations, humiliations. అవమానం అంటారు తెలుగులో. బట్ వీ షుడ్ లీవ్ దట్ aside. Look straight to Jesus on the cross and win. That is why యేసుతో 40 రోజులు. That's why 40 days with Jesus. Hebrew 12:2. పాడి ముగిస్తాం, ఆయన వైపు చూస్తాం. ఆయన వెలుగు మన మీదకి వచ్చును గాక, స్వస్థతలు కలుగును గాక. ఈ 40 రోజుల లోపల గొప్ప అద్భుతాలు జరిగిందని ప్రజలు సాక్ష్యం చెప్పుదురు గాక. చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా, చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా. యేసుపై దృష్టిని ఉంచదా. సిలువ మీకు ఇవ్వబడింది, రోజు పట్టుకొని ప్రార్థించండి. సిలువ యేసుపై దృష్టి ఉంచి ముందుకు సాగుము, యేసుపై దృష్టి ఉంచి ముందుకు సాగుము. ముందున్న బహుమానం ప్రభు నీకిచ్చును, ముందున్న బహుమానం ప్రభు నీకిచ్చును. చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా, చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. ఈ లింక్ను పంపండి. ఎవరికి తెలుసు ఎవరు ఏ వేదనలో ఉన్నారో మీరు పంపించడం చిన్న హోంవర్క్. అనేక మందికి యేసయ్యను పంచుతారు. యు సెండ్ దిస్ లింక్. You don't know who is broken and wounded, through whom you will be blessed and they will be blessed. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రాకేష్, నిత్య, సరోజిని మీ అందరినీ దేవుడు తన వెలుగుతో నింపుతున్న పరిశుద్ధ గడియ. సిలువ వైపు చూడండి. సిలువ వైపు చూసిన వాళ్ళు ఏనాడు కూడా దేవుడు సిగ్గుపడనీయడు. Amen. He will never put you to shame because he himself was put to shame and he won it. Look at him and pray for these 40 days. అయ్యా, ఈ రోజులలో సిలువ వైపు చూస్తూ సిలువ మార్గం చేస్తున్న వారు, యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వారు, ప్రతిరోజు 6:30 పూజలో, 3 గంటల ప్రార్థనలో, సాయం సమయం 8 నుంచి 8:30 గంటల. ప్రభువా, ఎవరికయ్యా ఈ గొప్ప అవకాశం జరుగుతుంది? మాకు ఇచ్చావు. స్తోత్రం నాయనా. ప్రభువా, డివైన్ మొత్తంగి టీవీ యూట్యూబ్ ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేసినట్టు ప్రతి బిడ్డ దాని లింకును పంపించి ఇంకా ఎంతో మంది జాయిన్ అయినట్టు దేవించమయ్యా. ప్రభువా, ఇంకా ఒక 1000 పీపుల్ యాడ్ అవుతే 40,000 మందికి చేరబోతున్నాం. అందరూ కృషి చేసి త్వరలోనే 40 రోజులు ప్రభువా 40,000 చేరుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కన్నీళ్లు తుడవాలని ప్రార్థన చేస్తున్నాం. విన్నపాలు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. స్టూడెంట్స్, ఐ హావ్ నాట్ ఫర్గాటన్ యూ, వి రిమెంబర్ యూ. పరీక్షలు రాసిన పిల్లలారా, మిమ్మల్ని మర్చిపోలేదు. ఆ స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్ ద్వారా దేవుడు ఉన్నతమైన రిజల్ట్ మీకు దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సిలువ వైపు చూస్తూ సిలువ ప్రయాణం, రక్షణ ప్రయాణం చేస్తున్న మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను, సమస్త మానవాలను పితా, పుత్ర, పవిత్రాత్మ చెదరకు బెదరకు అని పలికిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ధైర్యముతో నింపి దీవించునుగాక. Let not your heart be troubled, do not tremble. I am waiting for you from the cross as your Lord is talking to you on these 40 days in the name of the Father and of the Son and of the Holy Spirit. May He bless you and keep you safe now and forever. Amen. Marani Sri Christu సిలువలో వేలాడుతూ చెదరకు బెదరకు అని పలికిన దేవుడు నీ తోడుగా ఉండును, చెదరకు మనసా.